అది వేస్తేనే ఇస్తాం. డాడీకి తినిపించడం, అన్నకి తినిపించడం, ఏదన్నా ఇష్టం కానీ ఇష్టం లేదు. వద్దు డాడీ, నాకు తిట్టడం కొత్త ఇష్టం లేదు డాడీ. పెద్ద కోపం తెప్పించుకోవడం లేదు. డాడీ కాడ కూర్చున్నా తినిపిస్తా, వాళ్ళ కాడ కూర్చున్నా కొత్త తిట్టారు. పెద్ద మమ్మీ వాళ్ళని, డాడీ వాళ్ళని, తమ్ముడు వాళ్ళని, అన్నయ్య వాళ్ళని ఎవరిని తిట్టాను, ఎవరిని కొట్టాను. ఎవరిని కోపం, పెద్ద కోపం లేదు. నాకు చిన్న కోపం ఉంది కానీ ఏది లేదు. అప్పుడప్పుడు నెట్టేస్తాగా మరి అప్పుడప్పుడు తింటా, అప్పుడప్పుడు మంచోళ్ళం. తిట్టడం కొత్తగా ఏం లేదు. రోజు మమ్మీ డాడీ లేకున్నా రోజు మేము కలిసి ఉంటాం, ప్రేమతో ఉంటాం. ఏదైనా ఉంటాం కానీ తిట్టడం కొత్త అవన్నీ ఇష్టం లేదు మాకు. మేము పిల్లలను కొట్టాము, తమ్ముడిని కొట్టాను, అన్నయ్యని కొట్టాను, డాడీని కొట్టాను, మమ్మీని కొట్టాను, ఎవరిని కొట్టాం. కానీ నేను తమ్ముడిని చూసుకోవడం, మమ్మీని చూసుకోవడం, డాడీని చూసుకోవడం, అన్నయ్య చూసుకోవడం ఇవన్నీ ఇస్తాం. కానీ ఇంకా ప్రేమతో ఉండేది అది కూడా ఇస్తావు. ఏదైనా ఇస్తాం కానీ తిట్టడం కొట్టడం ఏది లేదు. తమ్ముడు జ్వరం వస్తే నేనే సిరబోసా, ఆడేస్తే నేనే ఎత్తుకుతా, నేనే ఆడిపించుకుంటా. ఏదైనా మమ్మీ దాని లేకుండా నాకు తమ్ముడు ఇస్తావు, తమ్ముడికి నేను ఇస్తాము. తమ్ముడు నాకున్నాడు, నేను ఆడుకున్నాను. ఈ ముచ్చట్లను ఉంచుకుంటా కానీ ఉతుకులు ఉన్నారు వాళ్ళని అందరిని ఎవరు తీస్తారు. అందరు తీస్తారు కానీ మంచి బాగా చూసుకుంటా, మంచిగా కోపం ఉండకుతా. చిన్న కోపం, పెద్ద కోపం ఏది ఉండకుండా ఇంకా రోజు ప్రేమతో కలిసి ఉండాలని అది ఒక్కటి ఉంది. కానీ ఈ రెండు ఉన్నాయి. కానీ ఇంత చెవిటగా తమ్మునికి మూకోసారి నేనే తీసేది, తమ్ముడికి చెవిట కడితే నేనే ఉంచుకోవాలి, ఊకుంచాలి. నీ పనులను నేనే చేసుకుంటా డాడీ. ఇల్లు ఊకడం, బట్టలు మర్చడం, బట్టలు తీయడం. మమ్మీ డాడీ అన్న కూడా ఏదన్నా ఇష్టం లేదు. మమ్మీ డాడీ అన్నదానా అన్న తినిపిస్తా మరి ఆయనకి, అన్న కూడా తినిపిస్తా, ఏదన్నా తింటాడా? నువ్వు తినిపిస్తా తింటాడా? అంతేనా? తింటలేడుగా? తింటాడు డాడీ. ఇప్పుడు కూడా తింటారు. అందుకే కప్పు నిన్నది, అందుకే తింటాను. లడ్డు చేసేది లేదు. ఒకటి చేసేది ఉండడం కానీ అక్క నేర్పియకు ఇట్లా ఇవన్నీ ఇష్టం లేదు మాకు. ప్రేమించుకోవడం ఇష్టం ఉన్నా వాళ్ళన్న కలిసి ఉన్నారు అని ఇట్లా తీత చేసేది అది. నేను నా తమ్ముడు ఉంటాను కదా, ఎందుకైనా కొత్త తిట్టలేమా ఇంటి కాడ ఏది చేస్తలే. ఇంకా ఎవరికన్నా ఉంచుకుంటాం కానీ వాళ్ళనన్నా తీసుకోవడం, ఓడి వచ్చితే వాళ్ళనే తీసుకోవాలి. మరి మేము లేకున్నా మీరు ఉంటారా? మీరు లేకున్నా మీరు ఉండకుండా మేము ఉంటూనే ఉంటాం. మేము షాప్ కడ వేరా, దూరం వేరా, ఈ పనులను ఉంచుకుంటాం కదా. మీరెందుకు మమ్మల్ని ఇంటికాడికి పెట్టి పోడుగా. మీరు వచ్చేది అమ్మతే, మీరు వచ్చేది పడుకునేది, ఇవన్నీ మీరు చూసుకోండి, ఇవన్నీ మేము చూసుకుంటాం. ఇట్లా ఉంది కానీ మమ్మీని ప్రేమించడం, నేను ప్రేమించడం, మమ్మీ తమ్ముడు అన్ని ప్రేమించడం, నేను ఆన్ని ప్రేమించడం, ఇవన్నీ ఉంచుకుంటాం. ఏది ఇష్టం లేదని అనేది ఒక్క మాట అన్నా తెలుసుకోదాన్ని. మమ్మీ తిట్టేది, మమ్మీని కింద కూర్చుంటే, లేకపోతే పైన కూర్చొని కింద కూర్చొని డాడీ డిస్టర్బ్ చేయదల్లా. ఇది ఒకవేళ ఏం చేయడం
ఇంకో నేను పడుకున్నప్పుడు తమ్ముడు సైలెంట్గా కూర్చుతూ అని ఓలేకు మమ్మీ పడుకున్న లేకుండా మొత్తం అడుగుతప్పుడు నేను తమ్ముడు దగ్గర ఆడుకుతా. లేకపోతే అన్నయ్య ఉంటాడు. అన్నయ్య తమ్ముడు నేను ఏదో ఒకటి కొట్లాడుకునేది లేదు. దానితో కేసు పెట్టరు ఏదో ఒకసారి లేదు. మమ్మీ వదిలిస్తావు ఎందుకు మరి ఊరికే? ఇంకా అప్పుడప్పుడు ఇస్తా ఇప్పుడు మంచిగా అది ముచ్చట. అది పెట్టుకో డాడీ. ఈ తీట చేసేది ఉంచుకోకు. అది బోడిచ్చి నువ్వు ఎల్లన్నా ప్రేమించడం అట్లా అది నేర్చుకోదు. కానీ తిట్టడం కొట్టడం అట్లా నెట్టేయడం అట్లా చేసావు. కానీ ప్రేమించేది ఒక్కటి నేర్చుకోదాయి. నేను తమ్ముడిని ఎలా చూసుకుంటా ప్రేమించిన కొత్తట్లే, తమ్ముడిని చూసుకుంటాం కొత్తట్లే. అట్లా ప్రేమించుకోవడం రోజు వచ్చితే వాళ్ళే ఉంచుకోరు. కానీ ఇట్లా తీట పని చేసేది ఏంటది? ఇప్పుడు ఒకవేళ మనం తమ్ముడిని చూసుకుందాం, అన్నయ్యని చూసుకుంటాం, మమ్మీని చూసుకుందాం, నిన్ను చూసుకుంటాం. ఓన్ వచ్చితే వాళ్ళే తీసుకోరు. కానీ ఇట్లా తీట చేసేది ఇది ఒకటి గుర్తుంచుకోద్ది. ప్రేమించిన ఒక్కటే తీసుకో. మమ్మీని తమ్ముడిని డాడీని నువ్వు ఇదొక్కటి హ్యాపీగా ఉండడం మనకు నచ్చింది ఉంచుకోలే. మన తమ్ముడు లేకున్నా మనం బాధపడేది అది కూడా ఉండదు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం? ఓలైనా ఇష్టం. నాకు ఓలు ఇష్టం ఏంటంటే ఇప్పుడు నాకు ఓలు లేకున్నా తమ్ముడు ఉండు, నా తమ్ముడికి ఓలు లేకున్నా నేనున్నా. మత్త తమ్ముడిని